సో రాధిక మ్యామ్ వైజాగ్లోనే ఎందుకు ఎంచుకున్నారు? అసలు ఏంటి? అగైన్ గుడ్ క్వశ్చన్. జనరల్గా బీయింగ్ వర్కింగ్ ఇన్ ఎన్జిఓస్ అండ్ ఒక ఒక ఎన్జిఓ బాధ్యత కానీ లేకపోతే జనరల్గా ఎట్లా ఉంటుందంటే ఒక సొసైటీలో ఏది లేదో అది తీసుకురావాలి, ఏది లేదో రిక్వైర్మెంట్ చూసుకొని దాన్ని తీసుకురావాలి. సో అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. అందుకని ఇది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేదు. మీరు హైదరాబాద్లో చూసుకుంటే షీ క్యాబ్స్ అని కొన్నాళ్ళు రన్ అయింది, అలాగే మనకి బెంగళూరులో పింక్ క్యాబ్స్ అని ఉంది, అలాగే ముంబైలో ఉంది, అలాగే కలకత్తాలో పింక్ ఆటోస్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం కూడా వేరే రాష్ట్రాల్లో ఇది ఒక సెక్టర్, పెద్ద ఎత్తున కానీ చిన్న ఎత్తున కానీ ఒక ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ అంటే ఒక గ్రూప్, ఒక పింక్ క్యాబ్స్ అని కానీ ఒక సిస్టమ్ నడుస్తున్నది. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఇట్లాంటిది ఏమీ లేదు కాబట్టి ఫౌండర్గా నేను విశాఖపట్నంలో ఉన్నాను కాబట్టి, అండ్ విశాఖపట్నం ఇస్ ద బ్యూటిఫుల్ సిటీ అండ్ టు లాంచ్ దిస్ ప్రాజెక్ట్. అందుకని విశాఖపట్నంలో మనం ఇది పైలట్ ప్రాజెక్ట్గా ఇక్కడ చేస్తున్నాము. ఆల్రెడీ మనకి ఫ్రాంచైజ్ వస్తున్నాయి. బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి కూడా ఫ్రాంచైజ్ కోసం రెడీగా ఉన్నారు. బట్ ఇది గ్రౌండ్ లెవెల్లో ఒక 3 to 6 months నడిపిన తర్వాత మేము ఫ్రాంచైజ్ మోడల్కి దీన్ని తీసుకెళ్తాం. ఇది చాలా పెద్దగా అవ్వాలని మేము కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ. సో మ్యామ్ ఫెమిరైట్స్ లక్ష్యం ఏమిటి? సింపుల్ అమ్మా, ఇక్కడ లక్ష్యం ఏంటంటే ఇట్స్ అ క్లియర్ విజన్. ఉమెన్ ఇండిపెండెంట్గా ఉండాలి, ఒకటి డ్రైవింగ్ నేర్చుకోవాలి, ఆర్ వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ అదర్స్. మహిళలే సహకారం కావాలి. ఈరోజు డ్రైవింగ్ అని మనం నేర్చుకున్న విద్యతో అది మనకి ఉపాధికి దోహదం అవ్వాలి. సో మా నినాదం షుడ్ బి ఇండిపెండెంట్, ఎవ్రీ ఉమెన్ షుడ్ బి ఇండిపెండెంట్. ప్రతి మహిళకి డ్రైవింగ్ రావాలి. సో మనం డ్రైవింగ్ స్కూల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మహిళలను ఎంకరేజ్ చేయడానికి. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈ ఫెమిరైట్స్లో ఎంతోమంది ఉమెన్కి ఇది ఎంపవర్ అవ్వాలి, అంటే ఎంతమందికో ఇది జీవనోపాధిగా అవ్వాలని గుండె ధైర్యం ఉన్న వాళ్ళు, డ్రైవింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని వదలకూడదని, మహిళల కోసం మహిళలు ముందుకు రావాలని మరొకసారి ఈ సందర్భంగా శ్రీ ఛానల్ మీడియా ద్వారా తెలుపుతున్నాను. సో రాధిక మ్యామ్ ఫెమిరైట్స్కి ఉన్న యాప్ అదొక కమర్షియల్ యాప్ అయినా మిగతా వాటిల్లాగా, లేదంటే దానికి ఏమైనా స్పెషల్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా? యా, ఇది యాప్గా మిగతా వాటిలాగా డిజైన్ చేసినప్పటికీ కూడా ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కువ లక్ష్యంగా పెట్టుకున్నాము. అంటే ఎక్కడ లేని విధంగా మహిళలను మనం జీతాలకు తీసుకుంటున్నాం. అంటే వాళ్ళకు ట్రస్ట్ వచ్చే వరకు కంపెనీ వాళ్ళ బ్యాక్ సపోర్ట్గా ఉండడానికి జీతాలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మంత్లీ ఒక సెక్యూర్డ్ ఇన్కమ్ వాళ్ళకు వస్తుంది. అంటే యాప్ ఇంకా రన్ అయినా కాకపోయినా ప్రజలకి ఇది అలవాటు అయ్యే లోపల మా కంపెనీ సెక్యూరిటీస్ అన్నీ వాళ్ళకు ఉంటాయి. అండ్ అగైన్ ఇక్కడ జనరల్గా యాప్ మాత్రమే యూజ్ చేసుకున్నందుకు కంపెనీ 20 to 30%, కొన్ని ఏరియాలో 40% కూడా తీసుకుంటున్నారు. సో అదర్ యాప్స్ అన్నీ కూడా మన ట్రాన్స్పోర్టేషన్ యాప్స్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్న యాప్స్ అన్నీ కూడా 20 to 30% వాళ్ళు కమిషన్ తీసుకుంటారు. అంటే ఒక యాప్ యూజ్ చేసుకున్నందుకే డ్రైవర్ వాళ్ళకి 20 to 30% కమిషన్ తన రైడ్లో ఇవ్వడానికి ఉంటుంది. బట్ వేర్ యాజ్ కమింగ్ ఫర్ ఫెమిరైట్స్, మనం దీన్ని కేవలం యాప్గా అలా పెట్టేసి ఎప్పుడు నడుస్తుందో అప్పుడు అన్నట్టుగా లేము. ఇది మనం ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, మహిళలకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం, అండ్ కంపెనీ సెక్యూరిటీస్ లైక్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్స్ ఇవన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది. సో యాప్లో చేసేవాళ్ళు యాప్లో చేస్తారు, భరోసా కావాలనుకునే వాళ్ళు ఇలా సాలరీస్ చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ యూ హ్యాస్క్డ్, మామూలుగా ఒక యాప్లో ఒక పిక్ అండ్ డ్రాప్, అంటే ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్ వరకు వాళ్ళని వదిలేస్తే అక్కడితో ఆ బాధ్యత అయిపోతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఫెమిరైట్స్లో ఇది డిజైన్డ్ ఫర్ ఉమెన్ కాబట్టి శానిటరీ ప్యాడ్స్ మా ఉమెన్ డ్రైవర్స్ దగ్గర మా వెహికల్స్లో ఎప్పుడూ ఉంటాయి. సో మీకు శానిటరీ ప్యాడ్స్ కావాలన్నా కూడా యూ కెన్ కాల్ ఫెమిరైట్స్. అంటే ఒక్కొక్కసారి ఆ విషయం కూడా షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం కూడా చాలా ఎక్కువ ఇబ్బంది అనిపించవచ్చు ఒక్కొక్కసారి. ఆర్ అఫ్కోర్స్ వేరే యాప్స్ కూడా ఉన్నాయి, బట్ స్టిల్ ఫెమిరైట్స్ స్పెషాలిటీ ఏంటి, ఇంకా ఉమెన్స్ కోసం ఏం చేస్తున్నారంటే మనం మహిళలకి శానిటరీ నాప్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అలాగే మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇన్ ఫ్యూచర్ మనకి గ్రాసరీ పిక్ అండ్ డ్రాప్స్ కూడా మనం చేసుకుంటాం. సో వాట్ ఎవర్ వీ కెన్ డూ. మహిళలు ఇప్పుడు కొంతమంది డబల్స్ నడిపించలేరు, సింగిలే నడిపిస్తారు. అలాంటి వాళ్ళ కోసం డిజైన్ చేసిందనమాట. సో దే కెన్ ఆల్సో గెట్ జాబ్స్, అండ్ వాళ్ళు కూడా గూడ్స్ డెలివరీ చేసి వాళ్ళు కూడా వాళ్ళ సంపాదన మొదలు పెట్టచ్చు. సో జనరల్గా ఉన్న యాప్స్కిను ఫెమిరైట్స్కి ఇప్పుడు మీకు డిఫరెన్స్ తెలిసింది అనుకుంటాను. జనరల్గా కమర్షియల్ ఇదిలో ఉన్న వాళ్ళు జస్ట్ కమిషన్ తీసుకుంటున్నారు. బట్ కమిషన్ తీసుకోవడం మా లక్ష్యం కాదు కాబట్టి మేము జీతాల్లో డిజైన్ చేసి, అలాగే ఉమెన్కి ఎన్ని నెసెసిటీస్ ఉంటాయి
అన్ని నెసెసిటీస్ కూడా మన యాప్ నుంచి ప్రొవైడ్ చేయడానికి చాలా ఆలోచిస్తున్నాము. అండ్ యాజ్ పాసిబుల్ యాజ్ థింగ్స్ వీ కెన్ డూ దట్.